గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూస్తూ ఉండగానే వేసవి కాలం అయిపోయింది. సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోయాయి. స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళమంటే ఒక్కొక్క పిల్లలు ఏమేం సాకులు చెప్తారో అన్ని బన్నీలోనే చూద్దాం రండి. అప్పుడే సమ్మర్ హాలిడేస్ అయిపోయాయేంటి? అమ్మో, ఈరోజు స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఎలా అయినా తప్పించుకోవాలి. ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళడం చాలా బోర్. ఇప్పుడు కాసేపు అయితే మమ్మీ కూడా వచ్చి లేపుతుంది స్కూల్ స్టార్ట్ అవుతుందని. ఏం చెప్పి తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. అరే బన్నీ లేరా, ఈరోజు ఫస్ట్ డే స్కూల్ కదా, లేచి త్వరగా రెడీ అవ్వు, స్కూల్కి వెళ్ళాలి. అమ్మా, ఇవాళ అసలే ఫస్ట్ డే స్కూల్ అమ్మా. ఏం చెప్తారమ్మా? ఏం చెప్పరు. మొత్తం టైం పాస్ చేయడమే ఉంటది. దానికి ఇప్పుడు లేచి స్కూల్ వరకు ఎందుకమ్మా వెళ్ళడం? మండే నుంచి వెళ్తాలే అమ్మా. ఏం చెప్పినా చెప్పకున్నా ఫస్ట్ డే స్కూల్ మిస్ అవ్వద్దు. కంపల్సరీ ఫస్ట్ డే రోజు స్కూల్లో అటెండ్ అవ్వాల్సిందే. నువ్వు ఫస్ట్ డేనే పోకపోతే ఇయర్ మొత్తం కూడా ఇట్లానే డుమ్మలు కొడతావురా. పోరా, లేవు. అబ్బా ప్లీజ్ మమ్మీ, ఎలాగో బుక్స్ కూడా రాలేవు కదమ్మా. ఒక్క బుక్ పట్టుకొని స్కూల్ వరకు వెళ్ళాలి. ఎందుకమ్మా టైం పాస్ చేయడం కోసం 4 రోజులు స్కూల్కి వెళ్ళడం ఎందుకు? మంచిగా మండే నుంచి వెళ్తాను కదా. అవన్నీ కథలు నాకు చెప్పకరా బన్నీ. నువ్వు ఆడ మీ టీచర్ ఆడిపిస్తే ఆడుకో, చదివిపిస్తే చదువుకో, ఏం చేపిస్తే అది చెయ్యు. కానీ ఫస్ట్ డే నువ్వు స్కూల్ కి పోవాల్సిందే, అటెండెన్స్ పడాల్సిందే. నాకు అర్థం కాదమ్మా, ఫస్ట్ డే ఎవరన్నా అటెండెన్స్ తీసుకుంటారా? అవి అసలు ఎందుకే మమ్మీ ఇట్లా చేస్తావు నువ్వు? సరే, అటెండెన్స్ తీసుకోకపోనిరా, అదంతా నాకు సంబంధం లేదు. నువ్వు ఫస్ట్ డే స్కూల్ కి పోవాలి, అంతే. మమ్మీ, నాకు జ్వరం వచ్చింది మమ్మీ. నేను ఒక్కరోజు స్కూల్ కి పోని. అయితే జ్వరం గోలేసుకో, స్కూల్ కి పోయి వచ్చినాక వండుకో, ఏముంది దాంట్లో. కానీ నువ్వు ఫస్ట్ డే పోవాలంటే పోవాలంతే. మమ్మీ, బయట వర్షం పడుతుంది. ఆ వర్షంలో స్కూల్ కి పోతే నాకు ఇంకా జ్వరం ఎక్కువ అవుతుంది. వర్షం పడుతుందనే గొడుగు రెడీగా పెట్టినరా. పోయేటప్పుడు గొడుగు తీసుకొని పో, వచ్చినాక జ్వరం ఎక్కువైతుంది కదా, అప్పుడు ఇంకొక డోలో వేసుకో, అంతే, సింపుల్. అయినా హాలిడేస్ మొత్తం గల్లీలు తిరిగినావు, అప్పుడు ఏం కాలేదు. స్కూల్ స్టార్ట్ అవుతుందంటే ఎక్కడ లేని రోగాలన్నీ వస్తాయిరా నీకు. కడుపు నొప్పి అంటావు, కాలు నొప్పి అంటావు, జ్వరం అంటావు. నువ్వెన్ని డ్రామాలు వేసినా, ఎన్ని కథలు చెప్పినా కూడా ఫస్ట్ డే నువ్వు స్కూల్ కి పోవాలంటే పోవాలంతే. అర్థమవుతుందా? నీ అంతటా నువ్వు రెడీ అయ్యి స్కూల్ కి పోతే మంచిది. లేకపోతే నా పొట్టు కొట్టుకుంటూ రోడ్ మీద ఈడుచుకుంటూ స్కూల్ కి తీసుకుపోతా. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇలాగే ఉంటారు, నాకు తెలుసులే. మా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.